ఇది మన డిమానిటైజేషన్ ఫైల్ సార్. డిమానిటైజేషన్ రెస్పాన్స్ ఎలా ఉంది? డిమానిటైజేషన్ ఇండియాలోనే ఒక పెద్ద రెవల్యూషన్ సార్. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చాలా కవరేజ్ వచ్చింది. మన ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడలేదుగా? పగలపూటే చాలా మందికి చుక్కలు కనిపించాయంట సార్. సారీ సార్. సార్ డిమానిటైజేషన్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? మన ఇండియాలో నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? చెత్త సార్. ఎక్కడ చూసినా చెత్తే. ఒకడు కాఫీ తాగుతాడు, కప్ రోడ్ మీదే వదిలేస్తాడు. చిప్స్ తింటాడు, కవర్ అక్కడే వదిలేస్తాడు. కార్ అద్దం దించి వాటర్ బాటిల్స్, టిష్యూ పేపర్స్ ఇలాగే ఎన్నో సార్ అన్ని రోడ్డు మీదే వదిలేస్తారు. మన వాళ్ళకి రోడ్ ఒక పెద్ద డస్ట్బిన్ సార్. అందుకేగా నేను స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ చేసింది. సార్ క్లాస్ రూమ్ లో చాలా మంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళంతటా వాళ్ళే సైలెంట్ అవుతారు అనుకోవడం అమాయకత్వం సార్. స్ట్రిక్ట్ టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయితేనే వాళ్ళందరూ సైలెంట్ అవుతారు సార్. అర్జెంట్ గా మన సిగ్నేచర్ టీమ్ ని మన కాన్ఫరెన్స్ రూమ్ లో మీటింగ్ అసెంబ్ల్ అవ్వమని చెప్పండి. రైట్ అవే. मेरे देशवासियों बैठो. సో టీమ్ డిమానిటైజేషన్ తర్వాత నేను మళ్ళీ ఇంకో రెవల్యూషనరీ డెసిషన్ తీసుకున్నాను. ఈసారి 2000 నోట్ బ్యాన్ చేస్తారా? నేను కొంచెమే అనుకున్నాను కానీ ఇండియాలో మార్చాల్సినవి చాలానే ఉన్నాయి. సో మన నెక్స్ట్ మిషన్ స్వచ్ఛ భారత్ 2.0. దీనికి 500 and 1000 రూపీస్ నోట్స్ బ్యాన్ చేయమని ఐడియా ఇచ్చిన చండ శాసన్ పులిని ఈ మిషన్ కి హెడ్ కింద అపాయింట్ చేస్తాను. మొత్తం బ్యాన్ చేసింది. చెప్పాను కదా, పులి ఏది వదలద్దు. తర్వాత నా మాట కూడా వినద్దు. బ్యాన్ చేసేయండి, మొత్తం బ్యాన్ చేసేయండి. పులి రిపోర్టింగ్ సార్. పులి ఈసారి మన స్వచ్ఛ భారత్ మిషన్ ని కొంచెం బ్యాన్ చేసేయమంటారు సార్? ఆ చైర్ లో దీన్ని బ్యాన్ చేసేయమంటారు సార్? పొన్నను బ్యాన్ చేసే. సారీ సార్, అది నా జ్యూరిస్డిక్షన్ లో లేదు. పులి సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ స్వచ్ఛ భారత్ 2.0 మిషన్ ని కూడా నువ్వే లీడ్ చేయాలి. సార్ ఆల్రెడీ స్వచ్ఛ భారత్ మిషన్ రన్ అవుతుంది కదా సార్. ఒక్కోసారి క్లాస్ రూమ్ లో పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే మారరు. వాళ్ళకు ఒక స్ట్రిక్ట్ టీచర్ కావాలి. సార్ దెన్ వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్? ఓకే సరే, మనందరికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కదా. సో మనం ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వి సెక్యూర్డ్? మన బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్ అండ్ అడ్రస్, ఫోన్ నెంబర్. ఐ స్కాన్ చేసాం కాబట్టి పర్సన్స్ రెటీనా డేటా కూడా ఉంటుంది సార్. ఇంకా మన ఫింగర్ ప్రింట్స్ కూడా సార్. ఎగ్జాక్ట్లీ. సో హియర్స్ ద మాస్టర్ ప్లాన్. మిస్టర్ దామోదర్, ఇమీడియట్ గా ఇంకొక 10 days లో 50,000 ఫారెన్సిక్ మెంబర్స్ ని హైర్ చేయాలి. షూర్. మిస్టర్ రాజన్, ఇప్పుడున్న ఫారెన్సిక్ ల్యాబ్ స్ట్రెంత్ ని ఇంకా 10 times ఎక్స్పాండ్ చేయండి. And Mr. Kumar, yes sir, I want 100 new BPOs set up across all over the country covering all languages. అంతమంది ఎందుకు సార్? So here's the game plan. మన మిషన్ స్టార్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి ప్రతి సిటీలో మన ఫారెన్సిక్ టీమ్ ఒకటి పాట్రోలింగ్ చేయాలి. ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి రకమైన చెత్త పడేసినా, లైక్ టిష్యూ పేపర్స్, టీ కప్స్ ఆర్ బిస్కెట్ ప్యాకెట్స్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ రకమైన చెత్త పడేసినా మన ఫారెన్సిక్ టీమ్ వెళ్ళి ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాలి. టెస్ట్ చేసాక స్కాన్ అయిన ఫింగర్ ప్రింట్స్ని మన దగ్గర ఆధార్ కార్డులో ఉన్న డేటాబేస్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్తో టాలీ చేయండి. అవి మ్యాచ్ అయితే ఒక్క నిమిషం ఆగి, ఇంకా అవ్వలేదు. మనం వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మన బీపీఓస్కి ఫార్వర్డ్ చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ క్షమించకుండా ఫైన్స్ వేయండి. ఐ వాంట్ దిస్ మిషన్ టు బి ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ. సో ఆఫీసర్స్, లెట్స్ మేక్ ఇండియా ద ఇండియా వి వాంట్ టు సీ. yes sir. Now disperse. Mr. Puli, so 3 months. 3 months go. మోడీ డిమానిటైజేషన్ తేరుకునే లోపే స్వచ్ఛ భారత్ 2.0 అనే మిషన్ ని స్టార్ట్ చేశారని సమాచారం. దీని మీద చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెప్తుండగా ఏం చేస్తారో ఎలా చేస్తారో మాత్రం చెప్పట్లేదు. మనం వేచి చూడాల్సిందే. నువ్వు రారా, నీకుంది గట్టిగా. ఇప్పుడే అందిన తాజా వార్త. సైంటిస్టులా తెల్ల దుస్తులు వేసుకొని వాళ్ళ సిటీలో చాలా మంది హడావిడి చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ 2.0 అనే వాహనాలు ఇవాళ సిటీలో చాలా చోట్ల కనపడ్డాయని చాలా మంది చెప్తున్నారు.
వీళ్ళు చెత్తని కింద పారేసిన కప్స్, కవర్స్ ఇలాంటివన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సీక్రెట్ మిషన్ వెనుక ఉన్న కారణం ఇంకా తెలియాల్సి ఉంది. చాలా వర్గాలు ఇది మోడీ కొత్త స్కీమ్ అవ్వచ్చు అని మాట్లాడుకుంటున్నాయి. సో దీని వెనుక ఉన్న అసలు రహస్యం కోసం మనం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సార్, ఎస్, ఆధార్ కార్డ్ డేటాతో మ్యాచ్ చేసిన ఫైనల్ రిజల్ట్స్. ఓకే, వాళ్ళ ఫోన్ నెంబర్స్, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నౌ వీ కెన్ టాక్ టు దెమ్. ఓకే. హలో, గురువారం మార్చి 1 సాయంత్రం 5:40కి కూకట్పల్లి దగ్గర ఓ చాయ్ బండి పక్కన మీరు టీ కప్ పడేశారు, రైట్? అవును. ఇంతకు మీరెవరు? సార్, మేము స్వచ్ఛ భారత్ 2.0 టీం నుంచి మాట్లాడుతున్నాం. అకార్డింగ్ టు ద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 178 ప్రకారం థ్రోయింగ్ వేస్టేజ్ ఇన్ ది ఓపెన్ అండ్ లిటరింగ్ ఆన్ ద రోడ్స్ ఇస్ అ క్రైమ్. దానివల్ల మీరు ఇప్పుడు 2000 రూపీస్ ఫైన్ కట్టాలి సార్. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అన్నీ మెల్లగా అర్థమవుతాయి. ఓకే, మేము మీకు ఇన్ఫర్మేషన్ వయా మెసేజ్ ఆర్ వయా మెయిల్ అయినా పంపిస్తాం. జై హింద్. హలో హలో హలో, లెట్స్ బిగిన్ ది షో. హలో, నేను పులిని మాట్లాడుతున్నాను పులా. మొన్న జూకొస్తే మాట్లాడలేదమ్మా కదా. మొన్న నువ్వు జూకి వెళ్ళినప్పుడు పల్లీలు తిని పొట్లం పక్కన పడేసావు కదా, అది నువ్వు ఎత్తడం మర్చిపోయావంట. మా ఊళ్ళో చెప్పారు, అందుకే 2000 ఫైన్. 2000? మీరు థర్స్డే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6లో లేస్ ప్యాకెట్ తిని ఆ కవర్ని రోడ్డు మీద పడేశారు. ఎలాగెలాగా? ఎమ్మెల్యే కొడుకేదేంటి, ఎంపీ కొడుకేదేంటి, ఇక్కడ పులి కదా, ఫైన్ కట్టాల్సిందేనమ్మా. అర్థమైంది కదా? సార్, ఎవరైనా రోడ్ మీద చెత్త వేస్తారు సార్, మీరు ఏకంగా చెత్త కుప్పేశారు. సో మీరు 10,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. మీరు మొన్న అసహ్యంగా ఓ మామిడికాయని తిని ఆ టెంకాయని రోడ్డు మీద పడేశారు. సారీ సార్, ఫిక్స్డ్ ప్రైజెస్, బేరాలు ఉండవు. మోదీ కొత్త రెవెన్యూషనరీ డెసిషన్ తో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. ఈ సీక్రెట్ మిషన్ కి స్వచ్ఛ భారత్ 2.0 అని నామకరణం చేశారు. మేము స్వచ్ఛ భారత్ 2.0 నుంచి మాట్లాడుతున్నాం. మీ అబ్బాయి లవ్ లెటర్ రాస్తూ 10 పేపర్లు పెట్టి రోడ్డు పడేశారు. మీరు దానికి 3,000 రూపీస్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో మీరు 10,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఎవరైనా చెత్త రోడ్డు మీద వేస్తే అవి కలెక్ట్ చేసి వాటి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఫైన్ వేస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా స్వచ్ఛ భారత్ అని వినిపిస్తోంది. జనాల్లోకి తెలియని భయం స్టార్ట్ అయింది. రోడ్ల మీద చెత్త వేయాలంటే జనాలు భయపడుతున్నారు. మోడీ కఠినమైన ధోరణి మన దేశానికి మంచిదేనా? మారుమవుతున్న స్వచ్ఛ భారత్, చెత్త ఎక్కడ వేసినా అక్కడ వాళ్ళకి ఇమీడియట్ గా కాల్స్ వస్తున్నాయి. సో హైదరాబాద్, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకండి, లేకపోతే మీకు వెంటనే కాల్స్ వస్తాయి. దేశానికి అడిగేశారండి. దేశం మీ సంత తిప్పేశారు సార్. Impossible became possible. Hats off to a remarkable feat. డబ్బు బ్యాంకులో వేయండి, చెత్త చెత్తకుండలో వేయండి, గుర్తుపెట్టుకోండి. మీరు చూసినట్లయితే 3 నెలల కిందట ఈ రోడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఎక్కడా కూడా ఇంత చిన్న కాఫీ కప్ కూడా కనిపించడం లేదు. థ్యాంక్ యూ టీమ్. చెత్తని బ్యాన్ చేసాం సార్. సార్, ఈ 3 months పీరియడ్లో ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం 2,70,000 కోట్ల ఫైన్స్ కలెక్ట్ అయ్యాయి సార్. సార్, మరి ఈ మనీతో ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఆలోచిస్తుంటే మనలో కూడా చాలా తప్పులున్నాయి. చెత్త డస్ట్బిన్స్లోనే వేయమని చెప్పాం కానీ డస్ట్బిన్స్ ఎక్కడో ఒక చోట కనిపిస్తాయి. రోడ్డు మీద యూరినేట్ చేయడం తప్పని చెప్పింది మనమే, కానీ పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ? ఈ ఫైన్ ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తాన్ని మళ్ళీ ప్రజలకే ఖర్చు పెడదాం. నాకు ప్రతి 100 మీటర్లకి ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేయండి, ప్రతి కిలోమీటర్కి ఒక పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయండి. లెట్స్ మేక్ ఇండియా The India we want to see. డిస్పర్స్. 3 months సార్. 3 months. సార్, వాట్ నెక్స్ట్? ఎక్కడ చూసినా బాబ్జీ బాబ్జీ బాబ్జీ. గుడ్ మార్నింగ్ బాబ్జీ. పీకేలాగానే ఏంటో చెప్పు. బాబ్జీ, ఈ ఫ్లైఓవర్ ఎక్కితే ఏమొస్తుంది? కొంచెం గాలి వస్తుంది. మీరేమిట్లు? మేము బొబ్బట్లు. మరి మీరు? ఇవాళ నా బర్త్డే. పుట్టిన వారికి మరణం తప్పదు. దొంగ.